అందరికీ నమస్కారం అండి. క్యాపిటల్ అమరావతి సిటీకి స్వాగతం. ప్రస్తుతం మనం 4 క్యాపిటల్ ఆనుకొని ఉన్న N12 నుంచి N13 మధ్యలో ఉన్న E8 రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 553 నుంచి 583, 84 కాలనీలు డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ దీని సమీపంలో ఉత్తరం వైపునేమో హ్యాపీనెస్ట్ వస్తుంది. దాని పక్కన 4 క్యాపిటల్లో గెజిటెడ్ ఆఫీసర్ బిల్డింగ్స్ ఉన్నాయి. కిలోమీటర్ దూరంలో పిటి యూనివర్సిటీ మీకు కనపడతాం. పిటి యూనివర్సిటీ తర్వాత అటువైపు కేంద్రీయ విద్యాలయ, దాని తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నీరుకొండ ఎన్టీఆర్ స్టాచ్యూ వచ్చే నీరుకొండ కనిపించేది. తర్వాత ఇది శాఖమూరి విలేజ్. ఈ విలేజ్కి పక్కన ఈ బ్లూ రేకులు ఉంది చూసారా, ఇది ఇందిరాయల్ హోటల్. దీనికి పక్కన ఉండేది ఇక N13 రోడ్. ఈ N13 రోడ్ అనేది శాఖమూరు నుంచి కృష్ణానది వరకు వెళ్తుంది. అక్కడ కృష్ణానది అవతల మూలపాడు ఉంటుంది. మూలపాడు నుంచి గేట్వే ఆఫ్ అమరావతికి ఎంట్రీ, అంటే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్లో గేట్వే ఆఫ్ అమరావతి అంటే ఈ రోడ్లోంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ 583, 584 కాలనీలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లు డెవలప్ ఏ రేంజ్లో ఉన్నాయి, అసలు ఎంతవరకు డెవలప్ అవుతుందా లేదా, అమరావతిలో ఏం జరుగుతుందని మీకు చాలా అనుమానాలు ఉండొచ్చు. వాటి క్లియర్ చేయడం కోసం మేము ఈ వీడియో తీస్తున్నాము. ఇప్పుడు మీరు చూసేది 583 కాలనీ పక్కన 583. ఇక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లు, అండర్ గ్రౌండ్ వర్క్స్ దరిదాపు పూర్తి కావచ్చు. ఈ రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ E8 రోడ్డుకి మీరు చూడండి, ఎదురుగా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. పక్కన అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, పవర్ సప్లై కానీ, ఈ పనులన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కేంద్రీయ విద్యాలయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. కిలోమీటర్ దూరంలో పిటి యూనివర్సిటీ. ఇటువైపు 5 స్టార్ హోటల్. ఇక్కడ మీరు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈ ఏరియాలో ఫ్లాట్లు మేము చూస్తున్నాం. ఇదే విధంగా ప్రతి రోజు కూడా మీకు ఏ కాలనీలో ఎక్కడెక్కడ డెవలప్ జరుగుతుంది, అక్కడ ఏ రేట్లు జరుగుతున్నాయి మొత్తం కూడా మీకు వివరాలు అందిస్తాము. 583, 584 కాలనీలో ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఈ వీడియోలో వివరించాము. ఈ కాలనీలో ఉన్న ఫ్లాట్ మీరు కొనాలన్నా, అమ్మాలన్నా తెలుగువారి ప్రాపర్టీస్ ఈ అడ్రస్కి మీరు రావచ్చు, లేదా ఈ డిస్ప్లే అవుతుంది. ఈ రాజధాని మాస్టర్ ప్లాన్ ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లతో పాటు మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్లో ఉన్నటువంటి పొలాలు కొనాలన్నా, లేకపోతే రావిల గ్రామం సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ కూడా పొలాలు పూలింగ్కి వెళ్తాయి. అక్కడ కావాలన్నా, ఈ అన్ని ప్రాంతాల్లో ఏ పొలం కావాలన్నా, ఫ్లాట్ కావాలన్నా మాకు సంప్రదించండి.